హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఒక కపుల్, ఒక జోడీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఎటువంటి గొడవలు, జనరల్గా జరిగే గొడవల వేటి గురించి అండ్ అదిని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలి అనడానికి ఒక రెండు పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇది నేను మా అపార్ట్మెంట్స్లో అందరూ కింద లేడీస్ అందరూ కూర్చొని ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు మాట్లాడుకున్నప్పుడు తెలిసిన పాయింట్స్ కానీ చెప్పాను కదా, గ్యాదరింగ్స్ అవి అవుతాయి. ఇలాగ వాటిలో తెలుసుకున్న పాయింట్స్ని బట్టి నేను జాట్ అవుట్ చేసుకొని 2 పాయింట్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను. మీ అందరికీ అవును నిజమే, ఇది నచ్చితే ఫాలో అవుదాము అని అనుకుంటే, ఎందుకంటే నేను స్టార్ట్ చేయబోతున్నాను. చేసాను కొంచెం రీసెంట్గా, ఇట్స్ వర్కింగ్ అవుట్. మీకు కూడా షేర్ చేసుకుంటే ఏమో ఇది కూడా బాగానే ఉంటుంది అని అనిపిస్తే చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి వైఫ్. బేసికల్గా వైఫ్ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు, ఒక వైఫ్గా మీకు బాగా ఏమి ఇష్టమో లెట్ అస్ అస్యూమ్. జనరల్గా లేడీస్కి ఏముంటుంది, వైఫ్స్కి షాపింగ్, క్లోత్ షాపింగ్, కాస్మెటిక్స్, ఇవన్నీ షాపింగ్, లేకపోతే గోల్డ్. ఈ షాపింగ్స్లో 100కి 100% పార్ట్నర్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు, అంటే హస్బెండ్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే మీకు హ్యాపీనెస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ షాపింగ్ అండ్ క్లోదింగ్ అండ్ గోల్డ్ అని చెప్పాను, కానీ ఇది కాదు మనకు వేరేగా. ఒకవేళ నాకు కిచెన్ ఐటమ్స్ కొనుక్కోవడం ఇంట్రెస్ట్ అని అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే నాకు ఫర్నిచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని కానీ, లేకపోతే నాకు ఇంటీరియర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని కానీ, ఇలా ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్, అంటే ఆ వైఫ్కి, ఎస్పెషల్లీ వైఫ్కి ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే అది బాగా గ్రహించి, హస్బెండ్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఫ్కు ఉన్న ఇంట్రెస్ట్లోకి హస్బెండ్ ఇన్వాల్వ్ ఆర్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అప్పుడే 100% వైఫ్కి మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, లేకపోతే ఇన్వాల్వ్మెంట్, మనం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకపోతే, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే, వాళ్ళకి అట్మోస్ట్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు మిగతావి ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవుతారు. ఎలాగా ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, లెట్ అస్ అస్యూమ్ జనరల్గా అందరికీ గోల్డ్ అంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గోల్డ్ అన్నా, శారీస్ షాపింగ్ అన్నా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన షాపింగ్ చేయడం అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకవేళ వైఫ్, నేను సింగిల్గా, ఎందుకంటే కొంతమందికి ఉంటుందండి, వేరే థర్డ్ పర్సన్ కానీ లేకపోతే సెకండ్ పర్సన్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ షాపింగ్లో ఇంటరప్ట్ చేసినా, ఇన్వాల్వ్ అయినా నచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్. గోల్డ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెవి కమ్మలు కొనుక్కుందామని వెళ్ళారనుకుంది, పక్క వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా ఫీల్ అవ్వడమో, లేకపోతే వాళ్ళకు ఇది నీకు బాగుంటుంది 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 అని అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు నచ్చింది మనం మర్చిపోయి వాళ్ళకి నచ్చింది మనం తీసుకొచ్చామనుకోండి ఐటమ్, ఆ రోజు బాగానే ఉంటుంది. ఇతను చెప్పారు బాగుంది, లేకపోతే అక్క చెప్పింది బాగుంది, లేకపోతే ఇంకోటి చెప్పింది బాగుంది, తీసుకుంటాం. ఆ టైంకి బాగానే ఉంటుంది. కానీ తర్వాత మనకు అది హోల్ హార్టెడ్గా నచ్చలేదు అనుకోండి, వస్తువు అంతా, డబ్బు అంతా ఖర్చు, వేస్ట్ తప్పితే హ్యాపీనెస్ లేకపోతే ఎందుకండి ఇంకా. అందుకని చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటి అని అంటే, మీకు ఎస్పెషల్లీ వైఫ్స్కి బాగా నచ్చినవి ఏంటో ఐడెంటిఫై చేయండి. హస్బెండ్స్ మెజారిటీ చెప్పాను కదా, షాపింగ్ ఉంటుంది. అది గ్రాసరీ షాపింగ్ అవ్వచ్చు, క్లోదింగ్ షాపింగ్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అండ్ గోల్డ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఆవిడకి అన్నీ ఆవిడకే ఇంట్రెస్ట్ అండి, నాకు మరి మాకు ఇన్వాల్వ్మెంట్ అలాంటి వాడిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని పిచ్చి అంటే ఇంక మనుషులు ఇంకేంటండి, అలా కాదు కదా. ఇప్పుడు పిచ్చి 10 పిచ్చిలు ఉన్నాయనుకోండి ఒక మనిషికి, టాప్ 2 సెలెక్ట్ చేసుకోండి, అదే టాప్ 3. ఆ టాప్ 2 ఆర్ 3లోని ఎట్టి పరిస్థితుల్లోని మీ పార్ట్నర్ని ఇన్వాల్వ్ చేయొద్దు. 100% ఒపీనియన్ మీదే అవ్వనివ్వండి. సో హస్బెండ్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, వైఫ్కి ఇష్టమైన టాప్ 3 షాపింగ్, టాప్ 3 ప్రయారిటీస్, can be gold, can be shopping clothes, can be anything. టాప్ 3 ఇంట్రెస్ట్ ఉన్న వైఫ్కి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, ఇలా వెళ్దాం షాపింగ్కి గోల్డ్కి అని అంటే, లేదు నువ్వు వెళ్ళు, నీకు నచ్చింది నువ్వు తీసేసుకో, ఇలాగే చెప్పండి.
లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళే ఇంకేదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇదే చెప్పండి, నీకు నచ్చింది తీసుకోవే, అప్పుడే కదా నువ్వు హ్యాపీగా ఉంటుంది. అలా కోఆపరేట్ చేయండి. అలా చేస్తే నేను నిజం చెప్తున్నాను, దాట్ విల్ బి ద బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ద వైఫ్స్. ఎందుకంటే వచ్చి వెళ్ళి కంపెనీ అయ్యి ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి ఏదో మొహమాటానికి తీసుకొని ఇంటికి వచ్చి అది నచ్చి నచ్చక పెట్టుకోలేక ఈ బాధలు లేకుండా, ప్లీజ్ లెర్న్ హస్బెండ్స్, ముందు మీ వైఫ్ తాలూకా ఇంట్రెస్ట్ తెలుసుకొని టాప్ 3 ఇంట్రెస్ట్స్లోనే, అంటే ఆడవాళ్ళకి అన్నీ పిచ్చే ఉంటాయండి, ప్రతిదీ పిచ్చే. ఏంటది, బట్టలు కొనడానికి వెళ్దామంటారు, బయట తిరగడానికి వెళ్దామంటారు, తినడానికి వెళ్దామంటారు, తిరగడానికి వెళ్దామంటారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటా అంటారు. సో అలాంటి వాళ్ళకి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక హస్బెండ్కి ఇంకేముంటుంది. అందుకనే చెప్తున్నాను, టాప్ 3 ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ వైఫ్ది కనుక్కొని ఆ 3 ఐటమ్స్ కానీ 3కి ఇవ్వలేకపోతే అట్లీస్ట్ టాప్ 2 ఇంట్రెస్ట్ ఆఫ్ వైఫ్కి 100% ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. ఇది చెప్తున్నాను, ఇది ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాను, వెరీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సేమ్ వే ఈ టాప్ 2 ఇంట్రెస్ట్ తప్పితే మిగతా వేటిల్లో మీ వైఫ్స్ ఎస్పెషల్లీ ఇది మీకు చెప్తున్నా, మిగతా వేటిలో ప్రతిదానికి మీరు వేలు పెట్టికండి. ఇప్పుడు హస్బెండ్ ఏదైనా పోనీ ఇంటికి వేసి కొనుక్కుందాం, అవునండి అల్లది బాగుంటుంది, ఇల్లుది బాగుంటుందని ఎందుకండి? మీకు మీ నచ్చిన ఐటెంకి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, అది తీసుకున్నారు కదా హ్యాపీనెస్, ప్రతిదానికి ఇన్వాల్వ్మెంట్ దేనికి? అలాంటి వాటికి ఖచ్చితంగా హస్బెండ్కి ప్రయారిటీ ఇచ్చేయండి. ఎలక్ట్రానిక్స్ అంటే మనకు నాలెడ్జ్ ఉండొచ్చు, మనం రివ్యూస్ చూడొచ్చు, మనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాము, అన్నీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే మీకున్న హ్యాపీనెస్ మీకు వదిలేసినప్పుడు వాళ్ళకి కొన్ని హ్యాపీనెసెస్ ఉంటాయి కదండి. లైక్ జనరల్గా ఎలక్ట్రానిక్స్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, వాషింగ్ మిషన్స్ అండ్ ఫర్నిచర్, హౌస్, బెడ్స్ కానీ లేకపోతే ఏవో ఒకటి కొనాలి, అప్గ్రేడ్ అవ్వాలి అని హస్బెండ్ ఏదో అనుకున్నప్పుడు ఏవో 1-2 సలహాలు ఇవ్వండి, అంతేగాని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకండి. ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ ఏముంటుందండి, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి కదా, ఎంతసేపు మనమే కాదు కదా. సో హస్బెండ్స్కి ఎలాగైతే చెప్పానో టాప్ 2 ఇంట్రెస్ట్ ఆఫ్ వైఫ్కి మీరు 100% ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి అని ఎలా చెప్పానో, వైఫ్స్ కూడా హస్బెండ్స్ తాలూకు ఇంట్రెస్ట్కి అంతే 100% ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ 2 ఇంట్రెస్ట్ కానీ ఏ విషయంలోనే దూరిపోకండి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకండి. మనం వాళ్ళని ఎలా అన్నాం మనం అలాగే ఉండాలి. ఇప్పుడు మీ గోల్డ్ మీరు కొనుక్కుంటున్నారు, మీరు వెళ్ళారు, డబ్బులు అయినా ఇస్తారు, వెళ్ళారు, హ్యాపీగా కొనేసుకున్నారు, మీకు ఎంత హ్యాపీనెస్, ఆ ఐటెం మనకి ఇంకెంత హ్యాపీగా ఉంటుందంటే మీ పక్క వాళ్ళు ఏం కొన్నా మనం పట్టించుకో, వాళ్ళు ₹1,00,00,000 ఉన్నా మనం పట్టించుకోవాలి. మనం కొనుక్కున్న ఆ చెవి కమ్మలు కానీ, ఒక గాజులు కానీ, ఒక ముక్కు పుడక కానీ, మనం సొంతంగా మన హ్యాపీనెస్ మనం ఎలోన్గా వెళ్ళి ఆ హస్బెండ్ మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తే మనం కొనుక్కున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ పాపం వాళ్ళకి ఇవ్వాలి కదండి. అందుకని మీ టాప్ 2 ప్రయారిటీస్ని వాళ్ళని ఎలాగైతే ఇన్వాల్వ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి అలాగే ప్రయారిటీ ఇవ్వండి. ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోకండి. వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకుంటారు, ఏదో ఒక ఫోన్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మనకి ఐడియాస్ ఉంటాయి, చెప్పండి జస్ట్ అంతే. కానీ ఫోర్స్ చేయొద్దు, నేను వస్తాను ఇది బాగుంది, ఆయనకి ఏదో బ్లాక్ కలర్ కొనుక్కోవాలనుకోండి, లేదు గ్రీన్ ట్రెండ్ కొనండి మీకు ఎందుకు, ఆయన బ్లాక్ ఇంట్రెస్ట్ అయితే బ్లాక్ కొనుక్కుంటారు. ఏసీ పర్టికులర్ బ్రాండ్ కొనాలనుకుంటారు మీ హస్బెండ్, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ గోల్డ్ మీకు వదిలేశారు కదా, ఏసీ ఆయనకు వదిలేయచ్చు కదా. అలాగ మనం కాంప్రమైజ్ అడ్జస్ట్ అయ్యి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన హ్యాపీనెస్కి మనకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, మనం కూడా వాళ్ళకి అదే హ్యాపీనెస్, అదే ఇంపార్టెన్స్, అదే ఇన్వాల్వ్మెంట్ ఇస్తే, అదే ఫ్రీడమ్ ఇస్తే దెన్ ఎక్కడా గొడవలు రావండి. ఇది లైవ్ నేను చెప్తున్నాను, చాలామందికి డిస్కస్ చేసుకొని నాకు చెప్పిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేసిన తర్వాత నిజమే, అవును కదా, బాగుంది, నాకు నిజమే, నాకు ఏది ఇంట్రెస్టో ఆయనకి చెప్పాను, అయితే ఆయనకు అనుకున్నారు. సో దాన్ని ఇంకొంచెం నేను మాట్లాడాను, అంటే నాకు ఇది ఇంట్రెస్ట్, సో ఇది కొనుక్కోవడంలో నన్ను వదిలేసేయండి అని అంటే యూ గివ్ 100% ఫ్రీడమ్. అలాగే నేను కూడా నాకు జనరల్గా ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ వాటి మీద అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా కూడా నాకు అవసరం లేదు, నాకు కావాల్సిన దాంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, చాలు నాకు అది. పక్క వాళ్ళ కొనుక్కునే దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏదైనా ఎవరైనా ఇంటికి మంచి చేస్తాం కానీ పిచ్చి పిచ్చి కొనేం కదండి. గోల్డ్లో కూడా మంచివే మనం కొనుక్కుంటున్నట్టే
వాళ్ళు ఇంటికి మంచిదే తేవాలి, మన ఇంటికే కదా వాళ్ళు తెస్తున్నది, లేకపోతే మన పార్ట్నర్కే కదా మంచిది కొనుక్కుంటుంది. అలా ఆలోచించి మీకున్న టాప్ ప్రయారిటీస్లో అతన్ని ఎలా అయితే ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నామో, వాళ్ళకున్న ప్రయారిటీస్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంకా చెప్పాలంటే మీ టాప్ ప్రయారిటీస్కి అతను ఇచ్చిన 100% ఇంపార్టెన్స్లో మిగతా వాటిల్లో వాళ్ళు అడిగితే ఏసీ ఏమైనా నీకు తెలిసిందేమైనా తెలిసింది ఉన్నదా, కొత్తగా ఏసీ కొందాం అనుకుంటున్నాను కదా, నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అంటే, నాకు తెలియదండి, నాకు పెద్దగా నాలెడ్జ్ లేదండి, నాకు వీడి మీద ఐడియా లేదండి అని సింపుల్గా తప్పించేసుకోండి. అప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. పాపం ఇంకేం తెలియదు కదా, నేనే చూసుకుంటాను, ఒక ప్రౌడ్ ఫీలింగ్. మనకి మనం గోల్డ్ కొనుక్కుంటున్నప్పుడు, లేకపోతే మన నచ్చిన శారీ మనం కొనుక్కుంటున్నప్పుడు మన హ్యాపీనెస్, ప్రౌడ్నెస్ ఎలా అయితే ఫీల్ అవుతామో, వాళ్ళు కూడా ఒక ఐటెం కొన్నప్పుడు వాళ్ళకే మీకు నచ్చింది కొనండి, నాకు ఇందులో ఏం తెలుసండి, నాకు అలాంటి నాలెడ్జే లేదు, వాషింగ్ మిషన్ నాకు బ్రాండ్స్ తెలియవు, దాని రివ్యూస్ ఏవో చూస్తాను కానండి, నాకెందుకండి, మీకు అన్నీ బాగా తెలుసు కదా అని ఒక్క మాట సింపుల్గా వాడండి. ఈ రోజు నుంచి మీరు కావాలంటే ఆ డిఫరెన్స్ చూడండి. అమ్మ దేవుడో, ఈవిడ మంచి సలహా ఇచ్చారు మనకి, మనం కూడా ప్రయోగిద్దాం. చెప్పండి, చెప్పే విధానంగా చెప్పండి. ఏంటి, ఎప్పుడైనా ఏదైనా వెళ్ళినప్పుడు శారీస్ కొనుక్కుంటున్నప్పుడు నాకు నచ్చింది కొనుక్కుంటానండి, మీరు ఎందుకండి మీరు అన్నిటికీ రావడం, నాకు నచ్చింది మీరు చెప్పండి, బడ్జెట్ చెప్పండి, ఆ బడ్జెట్లో నేను కొనేసుకుంటానండి. అంటే మీకు హ్యాపీనెస్, నేను శారీ ఎగ్జాంపుల్ చెప్పాను, లేదు గ్రాసరీ ఐటమ్స్ నాకు అంటే మిక్సీ అలాంటివన్నీ నాకు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నాకు ఐడియా, నాకు అవి కొనుక్కుంటానండి, సో ఇందులో మీరు ఇన్వాల్వ్ అది చెప్పండి, చెప్పే విధానం చెప్పండి. అంతేగాని అగో నేను మిక్సీ కొనుక్కుందాం అనుకుంటున్నాను, మీరు పెద్ద ఇన్వాల్వ్ అవ్వద్దు, మీకేం తెలియదు, ఇలా చెప్పకండి. చెప్పే విధానంగా కన్విన్సింగ్గా, నాకు నా వంటిల్లు నాది కదండి, నేను చూసుకుంటాను కదా, నాకు అది కావాలండి, సో మీరు ఎందుకండి వేయాలి, నేను అలా చెబితే వాళ్ళు కూడా నిజమే కదా, దానికి ఇష్టమైందే కదా, అది కట్టుకునేదే కదా, అది వేసుకునేదే కదా, అది వండేదే కదా, సరే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేద్దామని వాళ్ళకి హ్యాపీనెస్ అనిపించి మన మీద వదిలేస్తారండి అది. సో మనం నచ్చింది వెళ్తాం, కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం, మనకి హ్యాపీ, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి వాళ్ళు హ్యాపీ. అదే విధంగా నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఐటెం అడిగినప్పుడు సేమ్ ఫాలో అయ్యాం, నాకేం పెద్ద నాలెడ్జ్ లేదండి, అయినా నాకెందుకండి అవి, నాకు కావాల్సింది నాకు ఇచ్చారు కదా, మీరు చూసుకోండి, ఇంకా నాకెందుకండి ఇవన్నీ అని చెప్పేశారనుకోండి, హస్బెండ్స్కి ఉన్న ఆ చిన్న ఈగో కూడా తగ్గిపోతుంది, వెరీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. నేను ఈ రీసెంట్గా పాటిస్తున్నాను, లిటరల్లీ హ్యాపీ, నేను పాటిస్తున్నాను కాబట్టే ఇవన్నీ మీకు చెప్తున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎప్పటి నుంచో పాటిస్తున్నారంటే మాకు తెలియదు, నేను ప్రతి దాంట్లో ఆయనకి అండ్ ఇది కొనండి, అది ఇన్వాల్వ్ అవ్వండి, మీరు దీనికి రండి దానికి రండి అంటే పాపం ఇష్టం లేక వచ్చేవారో మరి ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా చెప్పి నాకు నచ్చింది నేను కొనుక్కుంటానండి, మీరు ఇందులో అంటే నీకు నచ్చింది చేసుకోని ఆయన, మీకు నచ్చింది చేసుకోండి, మేము ఇలా ఉండడం వల్ల ఏ గొడవలు, గోళ్ళు, తలనొప్పులు, ఈగోలు ఏమీ లేవండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. సో అర్థం చేసుకోండి, ఇద్దరికిద్దరు అర్థం చేసుకుంటేనే ప్రతి దాంట్లో ఇద్దరు షేరింగ్ ఉండి ఈక్వలైజ్ థాట్స్ ఉండి ఇద్దరు అనుకునే ఐటెం కొనుక్కునే ఫ్యామిలీస్ వేరు ఉంటాయండి. కొంతమంది హౌస్ వైఫ్స్కి కొన్ని నాలెడ్జ్ ఉండవు, కొంతమంది జెంట్స్కి కొన్ని నాలెడ్జ్ ఉండవు. ఇప్పుడు గోల్డ్ ఏం వెరైటీ ఏం వస్తున్నాయో జనరల్గా లేడీస్ ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, లేడీస్ తెలుస్తుంది. హస్బెండ్స్కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళని తీసుకొచ్చి మోమాట పెట్టి ఇబ్బంది పెట్టే కన్నా మీరు కొనేసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్స్లో అన్ని విషయాలు, దాని ర్యామ్ ఏంటి, ఇంకోటి ఏంటి మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, దాని పెర్ఫార్మెన్స్ ఏంటి, అప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసాను. నాకు ఏమీ తెలియదండి అని ఒక్క మాట చెప్పామనుకోండి, హస్బెండ్స్ ఇంకో బాత్రూమ్ భలే సాటిస్ఫై అవుతుందండి. అది టెక్నిక్, అర్థం చేసుకోండి. మీకు నచ్చినవి మీకు వచ్చేస్తే మిగతావి పట్టించుకోవద్దు, నాకు తెలియదు, నాకు దాని మీద నాలెడ్జ్ లేదు, నాకు ఇవి ఐడియా లేదు, మీరే చూసుకోండి అని ఒక్క మాట వాడండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. మీలో ఎవరైనా ఇవన్నీ ఆల్రెడీ పాటించేస్తూనే ఉంటే, అవునండి నేను ఇవే ఫాలో అవుతాను, మేము హ్యాపీగా ఉన్నామని ఉంటే ఒక చిన్న కమెంట్ చేయండి. లేదండి ఈ టెక్నిక్ ఏదో బాగుంది, నేను కూడా యూస్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు ఫాలో అయిన తర్వాత కమెంట్ చేయండి. ఈ కన్సెప్ట్స్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.